నమస్తే. ఇప్పుడు అంతా కూడా కవిత రాసినటువంటి ఉత్తరంపైనే చర్చ నడుస్తూ ఉంది. కవిత ఉత్తరం రాసిన తర్వాత ఆమె పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోయినట్టయితే మరే పార్టీలోనైనా చేరేటువంటి అవకాశం ఉంటుందా? కేవలం తండ్రిని బెదిరించడం కోసమా? లేకపోతే అన్నను బెదిరించడం కోసమా ఆ ఉత్తరం రాసింది? సో దీని పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ గారు తండ్రి. అన్న నమస్తే. 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 సో కల్వకుంట్ల కవిత రాసినటువంటి ఉత్తరాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు ఏ విధంగా చూస్తారు? సో ఆమె ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందా? రాజకీయాల్లో ఏమైనా పెనుమార్పులు ఏమైనా చోటు చేసుకోబోతా ఉన్నాయా? ఆమె పార్టీ పెడితే ఆమెకు అట్లాంటి సత్తా ఏమైనా ఉందా? పార్టీ పెడితే ఆమెను ఆదరించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? మీరు ఈ సంబంధించిన లేకపోయినా ఎట్లా స్పందిస్తారు? అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయినట్టుగా ముందుగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది మాట్లాడారు. ఎందుకంటే మేడే రోజే చాలా స్పష్టంగా తను నా మీద వస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. 6 నెలల కాలం పాటు నేను జైల్లో ఉన్నా, ఇంకెంతకాలం నేను జైల్లో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారని చెప్పేసి మేడే రోజు మాట్లాడింది. అదే కాక 10 సంవత్సరాల కాలం పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాలకు మేలు చేయలేకపోయినాం, కొంత పొరపాటు జరిగిందని చెప్పేసి మేడే రోజు మాట్లాడింది. అదే కాక మే 2వ తారీఖు నాడు లేఖ రాసినట్టుగా డేట్ ఉన్నది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గ్రహించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించడంతో ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గుండు 0. ఎందుకంటే 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 ఎంపీలు, 2019లో 9 ఎంపీలు, మొన్న జరిగిన 2024లో గుండు 0, 7 స్థానాల్లో డిపాయిడ్ పోయింది. 2 స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అన్ని ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్ సహకరించింది. కాబట్టి గుండుగుత్తగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఫలితం రివర్స్గా ఉంది. అదే కాకుండా మేము కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం. మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఎందుకంటే మేము 150 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి దానిలో భాగంగా లోపాయకర ఒప్పందంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది. డిమానిటైజేషన్, జీఎస్టీ, రైతు నల్ల చట్టాలు, అదే కాకుండా రాష్ట్రపతి ఎలక్షన్, ఉపరాష్ట్రపతి ఎలక్షన్, రాజ్యసభ వైస్ చైర్మన్, ఈ విధంగా అన్ని బిల్లులకు మద్దతు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లింగోయిగూడ కార్పొరేటర్ బై ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలామందికి అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అదే కాక తల్లి నుంచి వేరు చేసి తెలంగాణను డోర్లేసి తెలంగాణ ఇచ్చినని చెప్పి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో తెలంగాణ అవమానించిన, తెలంగాణని 7 మండలాలు తీసిపోయి ఆంధ్రలో కలిపిన, అదేవిధంగా ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసేసినా కూడా కేసీఆర్ గారు ఎందుకు మీరు 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చారో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీలాంటి మాలాంటి ఎవరైనా కూడా ఆనాడు సమాధానం చెప్పని పరిస్థితి. తర్వాత ఏమైంది? ఎలక్షన్ల సందర్భంగా అదేవిధంగా 9 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉండని తెలుస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరు అని చెప్పేసి ముద్రేసే క్రమం. ఎందుకంటే మైనార్టీలు ఓట్లు రాబట్టే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మొన్న ఎలకతుర్తి సభలో 1 నిమిషం పాటు కూడా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడలేదు. ఎందుకంటే ఓన్లీ అది జరిగినట్టు జమ్మూ కాశ్మీర్ దాడిని ఖండించిండు. తర్వాత భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట అనకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది ఏంటంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి. అదే కాకుండా మొన్న ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గుండుగుత్తగా బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుపోయింది. 14లో అదే జరిగింది, 18లో అదే జరిగింది, 19లో అదే జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అది జరిగే సంకేతాలు కేసీఆర్ గారు అక్కడి నుంచి ఇచ్చిందని చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. అంటే ఆమె రాసినటువంటి ఈ ఉత్తరం ద్వారా కేవలం తండ్రిని బెదిరించడం కోసం మాత్రం రాసింది అనుకోవచ్చు, నిజమైనటువంటి వాస్తవాలే దాంట్లో పొందుపరిచిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేము. ఎందుకు? 6 నెలల కాలం పాటు జైల్లో ఉంచినటువంటి భారతీయ జనతా పార్టీ అంతు చూస్తని చెప్పింది కల్వకుంట్ల కవిత గారు. ఆమె జైలు పోవడంతో అంతకుముందు భారతీయ జనతా పార్టీ మేలు చేసే క్రమం కావచ్చు, తర్వాత జైలు నుంచి బయట తీసుకొచ్చే క్రమంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయింది. ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గుండుగా అమ్ముడుపోవడంతో గుండు 0, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసిన పార్టీతో మీరు ఎట్లా పొత్తు పెట్టుకుంటారు?
అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అదేగా నన్ను జైల్లో పెట్టిన పార్టీతో మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దశనే కల్వకుంట్ల కవిత గారు వదిలించుకోవాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు పన్నిన పన్నాగంలో కల్వకుంట్ల కవిత గారిని మీరు రాజకీయాలు బంద్ చేయండి, ఇక చాలు నువ్వు చేసిన వరకు రాజకీయాలు, నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాయింది. ఎందుకంటే 37% వచ్చిన ఓటు బ్యాంకు 17% తగ్గిపోయింది. 11 ఎంపీలు తర్వాత 9 ఎంపీలు తర్వాత చూస్తే 0. అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే 3వ ప్లేస్ పోయినాం. కాబట్టి నువ్వు రాజకీయాలు విరింపజేసుకొని విదేశాలకు గతంలో ఉన్నావో అక్కడ ఉండని చెప్పి కేసీఆర్ గారు అన్నట్టు బయటికి సమాచారం వచ్చింది. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు బాధపడి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, నేను ఒకసారి ఎంపీ చేసిన, తర్వాత ఎమ్మెల్సీ చేసిన, అదేవిధంగా భారతీయ జనతాను అవమానించి జైల్లో పెడితే మీరు అట్లాంటి భారతీయ జనతాతో పొత్తు పెట్టుకుంటాం కోసం మాత్రమే నన్ను రాజకీయాలు దూరం కావాలని చెప్పేసి మీరు అంటురని చెప్పేసి కల్వకుంట్ల గారు కవిత గారు అలిగి చాలా రోల్స్ అని తను మాట్లాడుతూ ఉంది. పూలే విగ్రహం పెట్టాలని, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, అదే కాకుండా సోషల్ జస్టిస్ జరగలేదని, ఇవన్నీ కూడా కల్వకుంట్ల కవిత గారు ఒక్కోటి మాట్లాడుతూ ఉంది. కాబట్టి కరెక్ట్ సమయం వచ్చింది. మే 2వ తారీఖున లేఖ రాస్తే ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసింది? మరి కల్వకుంట్ల కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు ఎట్లా లీక్ అయింది, ఇన్ని రోజులు లీక్ కాదు ఇప్పుడు లీక్ అయింది అంటే కేసీఆర్ గారే ఆ లేఖను రిలీజ్ చేసిండు. కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే కవితను వదిలించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు అనుకుంటా ఉన్నారు. వదిలించుకొని ఇక్కడ 2-3 మెసేజ్లు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. ఎట్లా అంటే ఈ లేఖలో హరీష్ రావు గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేశారు. ఎందుకు? ఉద్యమకారులను మీరు గౌరవించాలి, 2001లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రధానంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఆ సభలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడారు. కేసీఆర్ గారు ముగింపు ఉపన్యాసం, స్వాగతోపన్యాసం దయాకర్ రావు గారు మాట్లాడారు. అక్కడ ఎవరు మాట్లాడలేదు. అదేవిధంగా ఆ సభలో స్టేజ్ మీద ఫోటో ఉన్నది ఎవరు వాళ్ళది? ఒక సైడ్ కేసీఆర్ గారిది, రెండో సైడ్ హరీష్ రావు మన కేటీఆర్ గారిది. హరీష్ రావు గారి ఫోటో లేదు. అదే కాకుండా ఆ సభకు ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో కూడా మా మేడ్చల్ జిల్లాలో కావచ్చు, మా ఉప్పల్లో కావచ్చు, ఎవరి ఫోటో వేయొద్దు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ గారి నుంచి వాళ్ళ పిఏ కావచ్చు వంశీధర్ రావు అనే వ్యక్తి ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓన్లీ కేసీఆర్ ఫోటో ఉండాలా, కేటీఆర్ గారి ఫోటో మాత్రం ఉండాలా, హరీష్ రావు ఉండదు, కవిత కూడా ఉంటుంది. అంటే హరీష్ రావు గారిని పెడితే కవిత కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇద్దరిని పెట్టొద్దని ఇక్కడ ఈ మెసేజ్ ఏంటంటే ప్రధానంగా ఈ లేఖను బయట రిలీజ్ చేయడంతో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పోతా ఉంది. కాబట్టి హరీష్ రావు గారి పార్టీ మారాలని ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైనప్పుడు కేసీఆర్ గారిని నడుస్తుంది. కాబట్టి ఇక నేను భారతీయ జనతా పార్టీ పోయినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పేసి హరీష్ రావు గారికి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం. రెండోది, కేటీఆర్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఒకళ్ళు హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోయే ప్రయత్నం చేసినా కూడా పొత్తు అవుతున్నప్పుడు ఆ పార్టీలో పోయి కేసీఆర్ గారిని నడుస్తుంది కాబట్టి ఆ పార్టీలో పోయిన ప్రయోజనం ఉండదని చెప్పేసి హరీష్ రావు గారికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడే స్టార్టింగ్లో వదిలించుకుని ఇక 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ల ముందు ఇట్లాంటి సంఘటన జరిగితే ప్రజల్లో తప్పుడు పోతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ప్రజలు మర్చిపోతారేమని చెప్పేసి కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు లేఖను బయట రిలీజ్ చేసిన చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక పక్కన ఇప్పుడు కవితకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, ఆమె బీజేపీ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నదని మనకు ఈ ఉత్తరం ద్వారా స్పష్టంగా అర్థమైపోయింది. రెండో ఆప్షన్కి వచ్చినట్టయితే పార్టీ అన్న పెట్టాలి, లేకపోతే వేరే పార్టీలోనే చేరాలి. ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఒకవేళ ఆమె చేరాలనుకుంటే, ఒకవేళ ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా? అంటే ఇక్కడ చాలా టైం ఉంది దాని గురించి మాట్లాడడానికి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. మీరు చూడండి, మీరే విమర్శించారు, సారా దందా చేసింది, లిక్కర్ దందా చేసింది, మేము మాట్లాడిండ్రు. మళ్ళీ ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారు? మేము ఆహ్వానిస్తలేము, రమ్మని చెప్పినావా? వాళ్ళ తగాదాలని కూడా తెలంగాణ సమాజం మీద ఉద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయని చెప్పేసి 2014 నుంచి 2023 కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడితే తెలంగాణ సమాజం కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు తేటతెల్లమైంది. కల్వకుంట్ల కవిత గారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గాన్ని ఒడిగడుతుంటే కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయం ముఖ్యం, ఫ్యామిలీ రిలేషన్ కూడా ముఖ్యంగా చాలా స్పష్టంగా కనపడింది. అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఏదెంతవరకైనా దిగజారుతారనేది చాలా స్పష్టంగా కనపడ్డది. ఎందుకు? రాజకీయంగా కల్వకుంట్ల కవిత గారు ఉంటే భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోలేమని చెప్పేసి గ్రహించిన కేసీఆర్ గారు త్వరితగతిన వదిలించుకోవాలని చెప్పి కన్న కూతురు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అదే కాకుండా ఈ లేఖ ద్వారా హరీష్ రావు గారిని సెటిలైట్ చేసుకునే ప్రయత్నం, కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించే ప్రయత్నం, కేటీఆర్ గారిని అధ్యక్ష చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న డీకే అన్న గారు ఏం మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీ వీక్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లేఖ కాంగ్రెస్ పార్టీకి అవసరమా? కాంగ్రెస్ పార్టీ లేఖ రాసి ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ నుంచి ట్విట్టర్, అది అమెరికాలో ఉన్నప్పుడు కూడా ట్విట్టర్లో అయితే మెసేజ్ పెట్టవచ్చు కదా.
లేదు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. ట్విట్టర్లో ఎప్పుడు యాక్టివ్ ఉండే కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేడు? హరీష్ రావు గారు సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారు కదా, నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, కేసీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు అంటే ఈ లేఖ కవిత గారు రాసింది వాస్తవం. కరెక్ట్ అదును చూసి కేసీఆర్ గారు కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నమాట వాస్తవం. దీని ద్వారా కల్వకుంట్ల కవిత గారిని బయటికి పంపాలా, హరీష్ రావు గారు వేరే పార్టీలకు పోకుండా చేసే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉంటుందని చెప్పే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీ నుండి వేరే పార్టీలో పోకుండా ఆపే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు అన్నిన పన్నాగంలో కల్వకుంట్ల కవిత గారు కరెక్ట్ టైంలో బయట పెట్టిన. ఇప్పుడు ఆమె విషయం చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీలకు ఆమెను ఏ విధంగా మేము ఇప్పుడు అంటే ఆమెను ఆహ్వానిస్తారా లేదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒకరు ఆహ్వానిస్తే ఇట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆ సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో మేము రమ్మనంటే రానిచ్చేది ఉండదు, పొమ్మనంటే పోనిచ్చేది ఉండదు కదా. ఆమెకి ఇంకా చాలా టైం ఉంది వాస్తవంగా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది, వాస్తవ విషయాలను కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే కుటుంబ తగాదాలను బయటకు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు అధ్యక్ష చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం కవిత చేస్తూ హరీష్ రావు గారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినా కూడా హరీష్ రావు గారు కవితతో కలిసి ఇచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి హరీష్ రావు గారు సిద్ధమైంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పోతున్నప్పుడు హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో పోయినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడు చేస్తలేరు. మొన్న ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అక్కాసు వెలగక్కిండు ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు అయిదామని ఆయన ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా కేసీఆర్ గారు నియమించే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆనాడు బండి సంజయ్ గారు తొలగించామంటే కేసీఆర్ గారు తొలగించి కిషన్ రెడ్డి గారు పెట్టారు తన దగ్గర మిత్రుడిని. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అధ్యక్షుడు అయిదాం అనుకుంటే కేసీఆర్ గారు కానిచ్చే పరిస్థితి. ఎందుకంటే మీరు చూసి తమిళనాడులో అన్నమలైని తీయమని చెప్పి అన్నాడీఎంకి చెప్తే అన్నమలైని తీసి నాగేంద్రని వేసిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడు చేస్తలేరు. కల్వకుంట్ల కవిత గారు ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడే వదిలించుకునే కార్యక్రమం, కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసుకునే కార్యక్రమం, హరీష్ రావు గారిని భారతీయ జనతా పార్టీలో పోకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ లేఖ కరెక్ట్ టైంలో కేసీఆర్ గారు రాజకీయ ఊహ చిత్రంగంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు బలిగా ఎట్లా కేసీఆర్ చెప్తే భారతీయ జనతా పార్టీ ఇనేటువంటి పరిస్థితిలో ఉందా ఇప్పుడు రాష్ట్రంలో? ఇప్పుడు ఉంది కాబట్టే సంజయ్ గారిని అధ్యక్ష పదవిని తీసేసి కిషన్ రెడ్డి గారు పెట్టారు. కిషన్ రెడ్డి గారు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎంపీ ఎలక్షన్లో మీకు సహకరిస్తాం కాబట్టి మొదటి నుంచి ఆ మెసేజ్ పంపేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 37% ఓటు బ్యాంకు 17%. ఏనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈ పరిస్థితి ఎన్నలేదు. 5లో 5 ఎంపీలు, 9లో 2 ఎంపీలు, 14లో 11 మంది ఎంపీలు, 19లో 9 మంది ఎంపీలు, ఈరోజు గుండు 0. 7 స్థానాల్లో థర్డ్ డిపార్టీ పోయిన పరిస్థితి, 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చిన పరిస్థితి. కంటోన్మెంట్ ఎలక్షన్లో వాళ్ళ సిట్టింగ్ స్థానం థర్డ్ పోయిన పరిస్థితి. కరీంనగర్ అదే టీచర్ గ్రాడ్యుయేట్లో భారతీయ జనతా పార్టీ కోసం పోటీ చేయలేదు. మహబూబ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి. అంటే లోపాయికారికి ఒప్పందం చేసుకొని అన్నాడీఎంకే ఏదైతే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు అన్నమలైని తీసామని చెప్పేసి అన్నాడీఎం కోరితే ఆయన తీసేసి ఆయన ప్లేస్ నాగేంద్ర వేసిండు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చేయబట్టే చేయకుండా కేసీఆర్ ఎవరు చూస్తూ వాళ్ళు చేసే పరిస్థితి, లేకపోతే కిషన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా ఒకవేళ కనుక బీజేపీ పార్టీతో మొదటి నుంచి కూడా సన్నిహితం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కనుక తన కూతురు అరెస్టు సంబంధించిన విషయంలో నిజంగా మీరు అన్నట్టుగానే బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అనుకున్నట్టయితే వాళ్ళ కూతురును కాపాడుకోవచ్చు కదా. ఆ రోజు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా ఆ కేసీఆర్ ప్రయత్నించవచ్చు కదా. సో ఆ రోజు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది, మరో పక్కన ఆమెను జైల్లోకి పంపించినటువంటి ఆ సందర్భంలో తన బిడ్డ కోసం ఆయన చేయొచ్చు కదా. అట్లా ఎట్లా బీఆర్ఎస్ బిడ్డను ఎవరైనా కానీ జైలుకు పంపించేటువంటి ప్రయత్నం ఏ తండ్రి కూడా చేయకపోవచ్చు కదా. ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆనాడు రాఘవ గారు కావచ్చు, తర్వాత అవినాష్ కావచ్చు, లేకపోతే బోయినపల్లి అభిజిత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాంగ్మూల్యం కల్వకుంట్ల కవిత గారు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇచ్చిర్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని చెప్పేసి తెలంగాణ సమాజం అప్పటికే నమ్ముతా ఉన్నారు. వేరని చెప్పే ప్రయత్నం చేస్తే కవిత గారిని అరెస్ట్ చేసి తప్ప వేరనే పరిస్థితి లేదు. అందులో ఆల్రెడీ ముద్దాయి ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసి తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేము. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయాలి. దానిలో భాగంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ కోసం మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి ఎంత తొందర ఎట్లా వస్తుంది? 2 సంవత్సరాల కాలం పాటు ఎట్లా జైల్లో ఉంటారు ఆ కేసులో వాళ్ళు? ఈమె 6 నెలలు ఎట్లా బయటకు వస్తుంది? మరి అట్లా కేజ్రీవాల్ వచ్చాడు కదా. కేజ్రీవాల్ కన్నా ముందు ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు, అంత ముందు నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంత ముందు నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు మీ కాడ సిసోడియా ఎన్ని రోజులు జైల్లో? 2.5 సంవత్సరాల కాలం పాటు మనీష్ సిసోడియా, తర్వాత సత్య సింగ్ మాలిక్ ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో, తర్వాత ఆ కేసులో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు మినిమం ఉన్నారు.
కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉండాలా. కవిత గారు జైల్లో పోయిన తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చారు, కేజ్రీవాల్ గారు బయటకు వచ్చారు. ఒకదానికి ఒక లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో కక్ష తీసుకునే పరిచయంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారికి తక్కువ రోజులు మాత్రమే జైల్లో ఉంచారు. ఇప్పుడు రాజకీయాలను పంపించకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రమాదం అవుతుంది. భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేము కాబట్టి స్టార్టింగ్లోనే అడ్డు తొలగించే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారికి గ్రౌండ్ క్లియర్ చేసే ప్రయత్నం తండ్రి రూపంలో కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించిన లేఖ విషయంలో ఖచ్చితంగా కూడా కేసీఆర్ లీక్ చేయడం జరిగింది. తన కూతుర్ని పార్టీల నుంచి పంపించడం కోసమే ఇటువంటి లీకులకు సంబంధించినటువంటి డ్రామా నడుస్తూ ఉన్నది. మరో పక్కన కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకుని మరి రానున్నటువంటి రోజుల్లో పొత్తులో భాగంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని చరణ్ కౌశిక్ గారు చూస్తూనే ఉండండి మన తెలుగు.